రావచ్చా? రాకూడదా? అని మళ్ళీ ఇంకొక డౌట్ అనమాట. సో, మీకు తర్వాత కెరియర్ గ్యాప్ ఉన్నా సరే ఓకే. మనం సాఫ్ట్‌వేర్ సైడ్‌లోకి రావచ్చు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అసలు ఏ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే సాఫ్ట్‌వేర్ సైడ్ రావచ్చు. సో, కొంతమంది ఏంటంటే నాకు నాన్ ఐటీలో ఆల్రెడీ పీఎఫ్ క్రియేట్ అయింది. దానివల్ల నాకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఆ పీఎఫ్ ఏంటంటే మీరు వర్క్ చేసినట్టు ప్రూఫ్ అంతే. దానివల్ల మీకు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. సో, మీరు నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ చూయించుకోవచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని మనకు సాలరీ అయితే ఉండదు. ఒకవేళ నాన్ ఐటీ తర్వాత మళ్ళీ కెరియర్ కాకున్నా రావచ్చా? రాకూడదా? డౌట్ ఉందని చెప్పా కదా! సో, వాళ్ళు కూడా రావచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చూడండి కంపెనీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది మీ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్. అంతేగాని మీరు ప్రీవియస్‌గా నాన్ ఐటీలో చేశారా? ఇంకో జాబ్ చేశారా? మీకు అక్కడ ఎక్కువ సాలరీ ఉంది, తక్కువ సాలరీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ